మరొక దేశం తీసుకుందాము, ఇటలీ. మనకు ప్రస్తుతం ఒక రాజమాత ఉన్నారు కదా ఇటలీ. సరే, మరైతే ఇటలీ యొక్క పురాతన చరిత్ర, లేకపోతే పురాతన అంటే కనీసం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పాత చరిత్ర. ఆ రోజులలో రోమ్ అనేటువంటి సామ్రాజ్యము ప్రపంచాన్ని ఎదిరించి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సామ్రాజ్యాల్లో ఈ రోమ్ సామ్రాజ్యం, రోమ్ అంటే ఇటలీయే, ఈ రోమ్ అదంతా అక్కడే ఆ ప్రాంతం వాళ్ళే. ఈ ఇటలీ ప్రజలు ఇటలీ మీద భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం ఉండిందా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ ఇటలీ అనేటువంటిది క్రైస్తవ మతానికి ఒక కేంద్రం. ప్రపంచవ్యాప్త క్రైస్తవ మతానికి, క్రైస్తవ వ్యాప్తికి ఈ ఇటలీ నుండే క్రైస్తవం వ్యాప్తి చెందింది. అక్కడే ఈ క్రైస్తవులలో ఉన్నటువంటి ఈ క్యాథలిక్స్ వాళ్ళ యొక్క కేంద్రం, అది ప్రపంచ కేంద్రం. ఇప్పుడు చూద్దాం, ఈ క్రైస్తవం యొక్క కేంద్రము అక్కడ ఒక ఊర్లో ఉన్నది. ఆ ఊరు నుండి ప్రారంభమైంది. ఆ ఊరిని వాటికన్ అంటారు. వాటికన్. ఈ ఈ ఈ వాటికన్ అనేటువంటిది మన సంస్కృత శబ్దం. ఆశ్రమ వాటిక, శ్మశాన వాటిక, క్రైస్తవ వాటిక, వాటికన్. నేను మీకే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంట్లో ఈ వాటికన్లో ఒక ఆయన ఉంటాడు. ఆయనని పోప్ అని అంటారు. పోప్. ఆయన ఈ క్రైస్తవ మతాలకి పెద్ద. ఈ పోప్ ఎవరు? పాప శబ్దము పోప్ అయింది. ఈ పాప పాపుల యొక్క పాపములను హరించువాడు పాప. ఈ పోపు పాపహారి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక 50 సంవత్సరాల క్రితం, 50 కాదు, ఇంకొక 60-70 సంవత్సరాల క్రితం ఈ వాటికన్లో బిల్డింగ్లు కట్టాలి, కొత్త బిల్డింగ్లు కట్టాలి అని వాళ్ళు తవ్వుతున్నారు. అక్కడ తవ్వుతుంటే, పునాదుల కోసం తవ్వుతుంటే ఒక విగ్రహం దొరికింది, చిన్న విగ్రహం లాంటిది. దాన్ని వాటికన్ మ్యూజియంలో పెట్టారు. వాటికన్ మ్యూజియంలో ఆ విగ్రహం ఉన్నది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది వాటికన్ మ్యూజియంలో ఉన్న విగ్రహం, శివలింగం. అది వాటికన్ మ్యూజియంలో. ఇది ఎప్పటిది? 2000 సంవత్సరాల పురాతన శివలింగం అక్కడ భూమిలో దొరికింది వాళ్ళకి. ఆ భద్రంగా వాళ్ళు వాటికన్ మ్యూజియంలో దాచిపెట్టారు. అబ్బా, ఇది ఇప్పటిది కాదు, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు వాటికన్లో, ఆ ఇటలీలో ఈ శివుని యొక్క పూజ జరిగేది, శివలింగం పూజ జరిగేది. ఆ సంస్కృతిని ఎట్రుస్కన్ సంస్కృతి అని పిలిచేవారు. ఈ ఎట్రుస్కన్ సంస్కృతి శివలింగం. ఇది ఎట్రుస్కన్ సంస్కృతి భారతీయ సంస్కృతి దగ్గరగా ఉంది. ఇది మీకు అర్థమైంది కదా, శివలింగం. ఇంకోటి చూడండి, ఇటలీలో బొలోగ్నా అని ఒక ఊరుంది. బొలోగ్నా, ఇది మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది బొలోగ్నా విగ్రహం గురించి. ఈ బొలోగ్నాలో ఒక క్రాస్ రోడ్స్ ఉన్నాయి, చౌరస్తా. ఆ చౌరస్తాలో ఒక విగ్రహం ఉంది. ఎప్పటిది? ఇది కనీసం ఒక 1000 సంవత్సరాల పురాతన విగ్రహం. అదైతే చెక్కి పెట్టారు. ఆ విగ్రహంలో బట్టలు లేకుండా ఒక మగవాడు నిల్చొని ఉంటాడు. ఆయన ఆకాశాన్ని చూస్తున్నాడు. జుత్తు ఇట్లా ఎగురుతున్నట్టుగా ఉంది ఆ విగ్రహం, పాలరాతి విగ్రహము. ఆయన మెడలో పాముంది, చేతిలో త్రిశూలం ఉంది. ఆ తర్వాత ఈ పాము, త్రిశూలము, తర్వాత కాళ్ళ దగ్గర కొంతమంది, అదే మన రష్యన్లో లాగా ఇక్కడ ఇటాలియన్లు ఆ దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఈ బొలోగ్నా దేవుడు, ఆ బొలోగ్నా దేవుడు ఆయన ఆకాశంలోకి చూస్తున్నాడు. నగ్నంగా ఉండేటువంటి త్రిశూలధారి సర్ప ఆభరణుడు ఎవరు? ఈశ్వరుడే. శివుని యొక్క పూజ ఇటలీలో జరిగింది. ఆ రోజులలో సూర్య పూజ జరిగేది. సూర్యుని యొక్క పూజ చాలా ప్రసిద్ధం. సూర్యుని యొక్క ప్రభావము, సూర్యుని పూజ చాలా ప్రసిద్ధం ఇటలీలో. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, ఇటలీ వాళ్ళు ఆ సూర్యుని యొక్క బొమ్మల్ని పెట్టుకునేవాళ్ళు. దాన్ని చర్చ్ తీయలేకపోయింది. చర్చ్ యొక్క ప్రభావం 1000-2000 సంవత్సరాలు. కాబట్టి ఏం చేశారంటే, సరే అని చెప్పి ఆ సూర్యుడి బొమ్మల మీద ఒక ప్లస్ బొమ్మ పెట్టి ఇట్లనే పూజ చేసుకోండి అని చెప్పారు. ఇప్పటికి కూడా పోపు వీళ్ళందరూ సూర్యుడి బొమ్మ మీద చర్చ్ ప్లస్ జీసస్ అది పెట్టి నడిపిస్తుంటారు.
ఈ సూర్యుడి బొమ్మ. దాని తర్వాత వివాహ వివాహాల్లో ఇటలీలో వివాహాల్లో చాలా సినిమాల్లో కూడా వచ్చింది ఇది. ఇటలీ వివాహాల్లో ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్తుంటారు కదండి, వాళ్ళ మీదకి బియ్యపు గింజలే చల్లుతారు. బియ్యపు గింజలు ధాన్యపు గింజల్ని అక్షతల్లాగా జల్లుతుంటారు. వీళ్ళందరూ ప్రజలందరూ అక్షతల్లాగా జల్లుతారు ఇవాళకి కూడా. ఇది వేల సంవత్సరాలు అది మాత్రం పక్కకు తీయలేకపోయారు వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు చర్చిలో పెళ్ళి, నువ్వు ఎంత చర్చిలో పెళ్లి చేసుకున్నా ఈ అక్షతలు మాత్రం జల్లాల్సిందే. మరి ఇప్పుడు మన భారతదేశంలో క్రిస్టియన్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఇక్కడ అక్షతలు జల్లుతున్నారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఏదైతే జల్లుతున్నారా? మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆ రోజులలో యూరోప్లో చెట్ల పూజ బాగా జరిగేది. ఇది పేగన్ కల్చర్ అంటారు. పేగన్ అంటే క్రీస్తు పూర్వపు విగ్రహారాధకులు నాటి సంస్కృతి, విగ్రహారాధకుల సంస్కృతి. ఆ పేగన్ కల్చర్లో, పేగన్ సంస్కృతిలో వాళ్ళు చెట్లని పూజ చేసేవాళ్ళు. ప్రకృతి పూజ. ఆ చెట్టుని తీసుకొచ్చి చెట్టుని ఇంట్లో పెట్టి చెట్లకి వెళ్ళి పూలు వేయడం అంతా దాన్ని తొలగించలేకపోయింది. పేగన్ సంస్కృతి యొక్క ప్రభావాలని చర్చ్ తీయలేకపోయింది. మరి అందుకని ఏం చేశారు, ఆ చెట్లను ఎప్పుడు పూజ చేసేవాళ్ళు? చలికాలంలో పూజ చేసుకునేవాళ్ళు. వింటర్ సొలెస్టైస్ అని అంటారు. వింటర్ సొలెస్టైస్, సమ్మర్ సొలెస్టైస్ అని ఉంటాయి. అంటే ఆ సొలెస్టైస్ రోజున పగలు రాత్రి సమానమైన ఉంటాయి. ఈ వింటర్ సొలెస్టైస్ నాడు ఈ చెట్ల పూజ చేసేవాళ్ళు. తొలగించలేక ఏమన్నారంటే, సరే మీరు చెట్ల పూజ చేసుకోండి, ఆ రోజే జీసస్ పుట్టాడని కూడా చెప్పుకోండి అని అన్నారు. జీసస్ డిసెంబర్ 25న చేస్తున్నారు కదా, డిసెంబర్ 25న జీసస్ పుట్టలేదు. ఎవ్వడు అసలు చర్చ్ కూడా ఒప్పుకోదు. ఎప్పుడో పుట్టాడు. కానీ జీసస్ని ప్రచారం చేయడానికి ఈ చెట్ల పూజ ఆ రోజుల్లో ప్రసిద్ధమైన పండగ. ఆ రోజే జీసస్ పుట్టాడని ప్రచారం చేశారు. ఇప్పుడు మన దగ్గర ఇంకా ఈ గొర్రె బిడ్డలన్నీ ఏం చేస్తున్నాయి, అవన్నీ వెళ్ళి డిసెంబర్ 25 చర్చే ఒప్పుకోదు, బైబుల్ చెప్పదు. సరే, ఈ చెట్ల పూజ గురించి వద్దాం. ఈ చెట్ల పూజని ఇవాళకి కూడా క్రైస్తవులు చేస్తున్నారు. ఎట్లాగా? వాళ్ళ ఇంటికి ఆ క్రిస్మస్ ట్రీని తెచ్చి పెట్టుకుంటారు. ఆ క్రిస్మస్ ట్రీలో బల్బులు అవి ఇవి అన్నీ విచిత్రంగా చేస్తారు. ఎందుకు చేస్తారు తెలియదు. ఏదో ఉంది చేస్తున్నారు. క్రిస్మస్ ట్రీ వీళ్ళు ప్రపంచంలో అక్కడంతా పెట్టారు, ఇక్కడ కూడా పెడతారు. వాస్తవానికి ఈ చెట్ల పూజ ఏంటి? కల్పవృక్ష పూజ. కల్పవృక్షానికి హిందువులు చేస్తారు కల్పవృక్షం. ఇప్పుడు కూడా ఈ మన దసరాల సమయంలో తిరుపతిలో అయింది బ్రహ్మోత్సవాలు. ఆ రోజులో 4వ రోజు 5వ రోజు కల్పవృక్ష వాహనం మీద వెంకటేశ్వరుడు ఊరేగను అని వచ్చింది. అవునా? కల్పవృక్ష పూజ. కల్పవృక్షం ఎక్కడ? స్వర్గంలో ఉంటుంది. అది సాధారణమైన వృక్షం కాదు, అది దేవతా వృక్షము. కాబట్టి వీళ్ళు ఇంటికి తెచ్చుకున్న క్రిస్మస్ ట్రీనికి కూడా దేవతా వృక్ష లక్షణాలు ఉండాలని చెప్పేసి ఆ వృక్షానికి బల్బులు, ఇంకేవో నక్షత్రాలు, ఇంకేవో సూర్యుడు, చంద్రుడు, ఇక అన్ని తగిలిస్తారు. వాళ్ళైతే ఎందుకు తగిలిస్తారు తెలియదు, కానీ దేవతా వృక్షం. ఇంకోటి గమనించండి, ఇది చాలా మంచి పాయింట్. కల్పవృక్షం మన కోరికల్ని తీరుస్తుంది, అదే అందరికీ తెలిసిందే. దండం పెట్టుకునే కోరికలు తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ గిఫ్ట్స్ ప్యాక్ చేయించి కొనుక్కొని వచ్చి ముందే డిసెంబర్ 15, డిసెంబర్ 20 కొనుక్కొని వచ్చి ఆ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి పిల్లలందరూ పడుకున్నప్పుడు రాత్రి డిసెంబర్ 24 రాత్రి అర్ధరాత్రి ఎప్పుడో ఆ చెట్టు కింద ఈ గిఫ్ట్స్ పెడతారు. మర్నాడు పొద్దున ఇంట్లో పిల్లలు లేచేటప్పటికి గిఫ్ట్స్ ఉంటాయి చెట్టు కింద. అబ్బో, మన చెట్టు మనకి అన్ని ఇచ్చిందని, క్రిస్మస్ ట్రీ ఇచ్చిందని. మీకు అర్థమైందా? కల్పవృక్ష పూజ ఇవాళ చేస్తున్నారు. కాబట్టి మనకి ఈ విధంగా చూసినట్లయితే ఈ ఇటాలియన్ సంస్కృతి లేకపోతే ఈ యూరోపియన్ సంస్కృతి యొక్క ప్రభావాలు ఎంత హిందూ ధర్మం మీద, భారతదేశం మీద ఆధారపడి ఉన్నవో మనకు స్పష్టమవుతూ ఉంటుంది. నమస్కారం.